సో మనం ఇంతకుముందు రామానుజాచార్య వాళ్ళ దాంట్లో రామానుజాచార్య వారు కులతొంగల యొక్క అరాచకాల నుంచి బయటపడడానికి రంగనాథ స్వామి ఉం, రంగనాథ స్వామి అనుమతి ప్రకారం ఆయన పశ్చిమ దిశలో తిరునారాయణపురం వెళ్ళడానికి వెళ్తున్నాడు. అందులో భాగంగా ఆయన ఆ చేలచల అనే ఆమెను కలవడం, ఆయన భర్త ఎవరైతే శైవుడో ఆయన శరణాగతి తీసుకోవడం, రామానుజాచార్య వారు ఆయనకి ఆ, దీక్షించి శ్రీరంగదాసు అని పేరు ఇవ్వడం, ఇవన్నీ మనం చర్చించాం. అక్కడి నుంచి రామానుజాచార్య వారు ప్రయాణం చేస్తూ సాలగ్రామం అనే ఒక ఊరికి ప్రయాణం చేశారు. ఆ శాలిగ్రామం యొక్క ఊరి యొక్క ప్రఖ్యాతి ఏంటంటే అందులో యోగ నరసింహస్వామి ఉన్నాడు. అది చాలా విశిష్టమైన విగ్రహం. అయితే విశేషం ఏంటంటే అంత ప్రతిష్టాత్మకమైన నరసింహస్వామి ఉన్నప్పటికీ కూడా ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా నాస్తికులు. నాస్తికులు అంటే ఎవరు కూడా భగవంతుని మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఆ ఊరికి పెద్ద అయిన ఆంధ్రపూర్ణ ఆయన పేరు. ఉం. ఆంధ్రపూర్ణ అన్న ఆయన నాస్తికుడు కాబట్టి ఆయనతో పాటు ఆయన యొక్క సహచరులు ఆయన ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాస్తికులుగా తయారయ్యారు. సో అక్కడికి వెళ్ళారు. రామానుజాచార్యులు వారు ఆ గ్రామంకి వెళ్ళి అక్కడ నరసింహదేవ స్వామిని ప్రార్థించారు. నరసింహదేవ స్వామినికి నేను స్తుతించారు. రకరకాలైన దీంతో స్తుతించి ఆయన ప్రార్థించారు. ఆ ప్రార్థన చేసి వస్తున్నప్పుడు ఆ ఊరి పెద్ద అయిన ఆంధ్రపూర్ణకి తెలిసింది ఎవరో రామానుజాచార్యులు అట, శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి ఎంతో ప్రముఖులట, ఆయన వచ్చారట, చూద్దాం ఏంటి ఆయన చెప్పి వచ్చి ఆయన్ని సవాలు చేస్తూ పలు రకాలైన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. రామానుజాచార్య వారు ఆయన అడిగిన ప్రశ్నలకి చిరాకు పడకుండా నవ్వుతూ ఎంతో ఓపికగా ఉదాహరణలు ఇస్తూ ఆంధ్రపూర్ణ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఆ సమాధానం విని ఆంధ్రపూర్ణ ఎంతో ఆనందపడి సంతోషపడి రామానుజాచార్యుల వారికి దాసోహం అయిపోయి ఆయన నుంచి శిష్యరికాన్ని స్వీకరిస్తాడు. అది తెలిసి రామానుజాచార్య వారు ఆంధ్రపూర్ణ యొక్క అనుచరులందరూ కూడా వచ్చి వాళ్ళు కూడా మొత్తం రామానుజాచార్యులు గారికి శరణాగతి తీసుకుని వైష్ణవుడిగా మారిపోతారు. ఆ విధంగా ఆ నాస్తిక గ్రామం అంతా ఆస్తిక గ్రామం అయిపోయింది. అంటే భక్తులు అయిపోయారు. భక్తులు ఆస్తికుడు కాదు, వైష్ణవుడు అయిపోయారు. రామానుజాచార్యుల వారు అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. 4 రోజులు ఉండి నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకోవడం, నరసింహస్వామిని ప్రార్థించడం, అలాగే వీళ్ళందరికీ కృష్ణ కథ చెప్తూ ఉండి 4 రోజుల తర్వాత వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. కానీ ఆ గ్రామ ప్రజల్లో ఎంత మార్పు వచ్చిందంటే వాళ్ళు రామానుజాచార్యుల వారి యొక్క విరహాన్ని వెళ్ళిపోతారన్న భావాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. వాళ్ళందరూ అడ్డుపడుతూ చాలా బాధపడుతుంటారు. ఎలాగైతే కృష్ణుడు మధుర వెళ్తున్నప్పుడు గోపికలందరూ అడ్డుపడ్డారు, ఆ విధంగా మీరు వెళ్ళడానికి లేదు, మీరు ఇక్కడ ఉండాల్సిందే, మాతో ఉండండి, మమ్మల్ని ఉద్ధరించండి అని చెప్పి అంతా వినయ విధేయకంగా వేడుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు.
వాళ్ళలో వచ్చిన మార్పుకి రామానుజాచార్యులు చాలా సంతోషించినప్పటికీ వాళ్ళ ప్రేమాభిమానాలకి రామానుజాచార్యులు కూడా చాలా బాధపడుతున్నారు. కానీ చెప్పారు, నాకు మీ అందరితో పాటు ఉండాలన్నా నేను ఉండలేను. ఎందుకంటే నేను ఎక్కడున్నా ఆ ప్రదేశానికి, ఆ ప్రాంతానికి నేను అపాయకారిని అవుతాను. ఎందుకంటే నన్ను వెతుకుతూ రాజభటులు అందరూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల మీకు అపాయం వస్తుంది, కానీ నేను ఎక్కడ కూడా ఉండలేను, నేను వెళ్ళిపోవాల్సిందే అంటారు. అరే మీరు వెళ్ళిపోతే ఎలాగా, మరి మాకు ఏదో ఒకటి చేసేవ్వండి, మీ తీర్థం, పాద తీర్థం, మాకు చరణ తీర్థం తొలగేటట్టు చేయండి అంటే, అప్పుడు రామానుజాచార్యులు వారు ఏం చేస్తారంటే, ఆ నరసింహస్వామి గుడికి దగ్గరలో ఒక బావి ఉంటుంది. బావి ఉంటే ఆ బావిలో ఆయన రామానుజాచార్యులు తన పాదాలను పెట్టి తీసి అంటారు, ఇప్పుడు ఈ బావిలో ఉన్న నీరు అంతా కూడా నా చరణ తీర్థం అయిపోయింది, ఇక మీరు ఒకరోజు అంటే రోజు తాగొచ్చు అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ విధంగా ఆ సాలగ్రామం అనే గ్రామంలో ఆ ఆ, ఇది ఆ బావిలో నీళ్ళన్నీ కూడా రామానుజాచార్యుల వారి చరణాల యొక్క తీర్థం. అప్పటి నుంచి ఆ సాలగ్రామం అన్నది సాలగ్రామ తీర్థం అయిపోయింది పేరు. ఆ గ్రామం పేరు సాలగ్రామ తీర్థం. ఆ బావిలో ఉన్న నీటిని శ్రీపాద తీర్థం అని అంటారు. ఆ విధంగా ఆ పేర్లు పెట్టుకున్నారు బాగా. అక్కడి నుంచి రామానుజాచార్యుల వారు ప్రయాణిస్తూ జైనులు రాజ్యంలోకి ప్రవేశించారు. ఆ రాజ్యంలో తొండనూరు అనే ప్రదేశానికి, గ్రామానికి ప్రవేశించారు. తొండనూరు, ఈ తొండనూరు అన్నది జైనుల రాజ్యంలో భాగం. జైనులందరికీ రాజు అప్పుడు సమయంలో ఆ విట్టు దేవరాయలు లేదంటే వైకుంఠరాయ దేవరాయలు ఆ టైంలో ఆయన రాజ్యం చేస్తున్నాడు. ఆయన మైసూర్ని రాజధానిగా చేసుకుని పాలన చేస్తుండేవాడు. ఆ తండనూరు గ్రామంలోకి వెళ్తే అక్కడ ఒక తండనూరు నంబి అని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన వైష్ణవుడే కాకుండా రామానుజాచార్యుల వారి పరమ భక్తుడు. ఆ ఊరికి ఆయన వెళ్తుంటే, అయితే ఈ తండనూరు నంబి భక్తుడైనప్పటికి కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఎందుకంటే అది జైనుల రాజ్యం, మొత్తం అందరూ రాజు నుంచి పైనుంచి కింద వరకు అందరూ జైనులే. రాజు ఎలాగైతే ఎంతగా ఈ కులత్వంగా ఏ విధంగా అయితే శివభక్తులు అవ్వడం వల్ల అందరూ రాజ్యంలో ఉన్న అందరినీ శివభక్తులుగా మారాల్సిందని చెప్పి ఏ విధంగా బలవం చేసి, ఆ విధంగా ఈ రాజు జైను అవడం వల్ల రాజ్యంలో వాళ్ళందరూ కూడా జైను మతస్థులుగానే ఉంటున్నారు. అయినప్పటికీ రామానుజాచార్యుల వారు తన యొక్క భక్తి ప్రభావం చేత అక్కడ ఆ జైన్ మతస్థులందరినీ కూడా వైష్ణవులుగా మార్చేస్తున్నారు. సో ఆ విధంగా ప్రచారం చేస్తూ తన యొక్క సత్ప్రవర్తన ద్వారా, తన యొక్క సాధన ద్వారా, తన యొక్క భక్తి ద్వారా రకరకాల వాళ్ళందరినీ ఆకర్షించుకుని ఆ జైన మతం పాటిస్తున్న ప్రజలందరినీ కూడా వైష్ణవులుగా మార్చేస్తున్నారు. అందరినీ శిష్యులు చేసుకుంటున్నారు, దీక్షిస్తున్నారు. ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ తండనూరు నంబి రోజు భిక్షాటనకి వెళ్ళేవాడు, బ్రాహ్మణుడు. ఆయన భిక్షాటనకి వెళ్తూ ఒకరోజు ఈ మైసూర్ రాజు యొక్క గృహానికి వెళ్ళాడు భిక్షాటనలో. ఆమె యొక్క భార్య పేరు శకుంతలాదేవి. ఆమె
భిక్ష వేయడానికి వచ్చింది. కానీ ఆయన ముఖంలో ఆమె యొక్క ముఖంలో ఎంతో దుఃఖం పాటుపడుతుంది, దుఃఖం ఉట్టిపడుతుంది. అది చూసి ఆయన శకుంతల శాంతలాదేవి శాంతలాదేవి యొక్క దుఃఖం చూసి ఈయన అడుగుతాడు, తండ్రి నోరు నంబి, ఏమ్మా ఎందుకు ఇంత విచారంగా కనబడుతున్నావు? ఏమిటి విశేషం? ఏమైంది? ఏమైనా జరగకూడదు ఏమైనా జరిగిందా అంటే, ఏం చెప్పంటావు స్వామి, మాకు పుట్టగా ఒక కూతురు పుట్టింది. ఎంత అల్లారు ముద్దుగా ఎంత అందంగా పెరుగుతుందన్న సమయంలో కొన్ని సంవత్సరాల నుంచి ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది. వైద్యులు చెప్తే వైద్యులు ఏమని చెప్పడం లేదు, ఇది భూత వైద్యులు, బ్రహ్మరాక్షసు బట్టి పీడిస్తుంది, ఆ బ్రహ్మరాక్షసుని విడిపించడం ఒకటే మార్గం. వైద్యపరంగా ఆమెకి ఎటువంటి మందు లేదు, భూత వైద్యం ద్వారా మీరు నయం చేసుకోవాలని చెప్పారు. నేను ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా ఎవరు కూడా ఈవిని నయం చేయలేకపోతున్నారు. అంచేత అదే మా చింతన అంటే. అప్పుడు కంటనూరు నమ్మి అంటాడు, మీరేమనుకోకపోతే నేను ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అంటాడు. ఏమిటి అంటాడు అని రాణి అడుగుతాడు. అంటే చెప్తారు, తను నమ్మంటాడు. మీరు వినే ఉంటారు రామానుజాచార్యుల వారి కోసం ఆయన పేరు ప్రఖ్యాతులు అంతా ప్రజ్వరిల్లుతున్నాయి. ఆయన కానీ మీరు తీసుకొచ్చి మీ రాకుమార్తె చూస్తే ఖచ్చితంగా నయం చేస్తాడు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా కాంచీపుర రాకుమార్తె కూడా ఇదే విధంగా బ్రహ్మరాక్షసి పట్టి పీడిస్తుంటే ఆమెను కూడా రామానుజాచార్యుల వారే ఆ బ్రహ్మరాక్షసు నుంచి బంధ విముక్తిని చేసి ఆమెని ఉద్ధరించారు. అదే విధంగా మీరు రామానుజాచార్యుల వారిని తీసుకొస్తే ఖచ్చితంగా ఆయన మీ కుమార్తెను కూడా బాగు చేయగలడు అని చెప్తారు. అది వినగానే వైకుంఠ దేవరాయు శాంతలాదేవి ఇద్దరు కూడా చాలా ఆనందించి వెంటనే ఆనందించి శాంతలాదేవి వెంటనే రాజుగారిని అడుగుతుంది, ఏమండి మీరు విన్నారు కదా, వెంటనే రామానుజాచార్యుల వారికి ఆహ్వానం పంపించండి, ఇక్కడ తీసుకురండి అని చెప్తారు. చెప్తే వెంటనే ఆయన జైన రాజు అవడం చేత సంకోచిస్తుంటాడు. అరే నేను ఏ విధంగా పిలిపించగలను మా గురువు ఆజ్ఞలు లేకుండా? అంచేత నేను ముందు మా గురువు గారు ఆయన 12,000 మంది జైను గురువుల్ని పోషిస్తూ ఉన్నాడు. అందులో చాలా మంది, కొంతమంది భూత వైద్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పూజలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అందరినీ ఆయన పోషిస్తున్నారు. వారి యొక్క అనుమతి లేకుండా నేను ఏ విధంగా తీసుకురాగలను? అలా అనుమతి పొందాల్సిందే నేను. ఆ అనుమతి పొందిన తర్వాత వారి యొక్క ఆదేశానుసారం నేను నిర్ణయించుకుంటానని చెప్తారు. చెప్పి వెంటనే తన యొక్క 12,000 మంది గురువులకి ఒక మెసేజ్ పంపిస్తాను, ఇలాగా కొన్ని సంవత్సరాల నుంచి నా కుమార్తె బ్రహ్మరాక్షసి పీడ వల్ల బాధపడుతుంది కాబట్టి మీ అందరూ చర్చించి ఒక నిర్ణయం తీసుకొని దీనికి తరుణోపాయం చేసి నా కుమార్తెని మీరు ఈ పీడ నుంచి బయటపడేటట్టు చెయ్యండి అని చెప్పి ఆయన విన్నపం చేస్తూ ఒక మెసేజ్ పంపిస్తే దానికి వాళ్ళు చెప్తారు, ఓ రాజా, నువ్వు అడుగుతుంది చాలా అసమంజసం. ఎందుకంటే
బ్రాహ్మణులను పోషించడం అనేది రాజు యొక్క ధర్మం. అంటే దానికి ప్రతిరూపంగా ఆయన ఎటువంటి ఆశని ఆశించకూడదు. అంటే నీలాంటి వాడితో నాకు సంబంధం లేదు. అందులో నువ్వు ఇంత ముందు జరిగే యుద్ధంలో గాయపడి అంగవైకల్యాన్ని నీ నీ వేలును పోగొట్టుకున్నావు. మా జైన మత ధర్మం ప్రకారం ఏ సాధువు కూడా అటువంటి అంగవైకల్యం ఉన్న వ్యక్తితోటి సంబంధ బాంధవ్యాలు పెంచుకోకూడదు, అటువంటి వారితో మాట్లాడకూడదు, అటువంటి వారిని ఏ విధమైన ఆయనతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు. అంచేత మేము నీతో సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, నీకు మాకు సంబంధం లేదు అని చెప్పేస్తాం. అప్పుడు విఠల్ దేవరాయ్ ఎవరైతే రాజు, ఆయన ఆశ్చర్యపోతాడు. అరే, ఇన్ని సంవత్సరాల నుంచి నేను వాళ్ళని కొట్టి పోషిస్తున్నాను, వాళ్ళందరూ ఈరోజు నా కుమార్తెకి రక్షించాల్సిన అవసరమైనప్పుడు కూడా వాళ్ళు సహాయం చేయడం లేదు, చేయడానికి కూడా సంసిద్ధత చూపించడం లేదు. ఇటువంటి వాళ్ళని నేను పోషిస్తున్నాను. కానీ ధర్మం అనే ఒక పక్క బాధ కలిగిన మరొక పక్క అనుకుంటాడు, ఏదైనా ధర్మమే కదా, జైన ధర్మం అయినప్పుడు ఆ ధర్మానుసారం వాళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టి నేను దాన్ని కూడా ఏమనలేను. కానీ ఒక తండ్రిగా నా కుమార్తెను రక్షించుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది, అది కూడా కాదనలేను. ఏదేమైనా నా ఆచారాలు ఏమనుకున్నా ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం నా బిడ్డను కాపాడుకోవడం. అంచేత వెంటనే నేను రామానుజాచార్య వారిని పిలిపిస్తాను అని చెప్పి అనుకొని ఒక మెసేజ్ పంపిస్తాడు రామానుజాచార్య వారు. ఏంటంటే, ఇలాగ నా కూతురు బ్రహ్మరాక్షసతో పీడించబడుతుంది, నా గురువులు ఎవరు కూడా దాన్ని విడిపించడానికి, ఆ పీడ నుంచి విడిపించడానికి ఎవరు సమ్మతంగా లేరు. ఒకవేళ మీరు కానీ నా కూతుర్ని బ్రహ్మరాక్షస పీడ నుంచి విడుదల చేసి నా ప్రశ్నకు సమాధానం చెప్తే, నేనే కాదు నాతో పాటు నా ప్రజలు మీ అందరూ కూడా మీకు దాసోహం అవుతాం, ఇది గమనించండి అని చెప్పి మెసేజ్ పంపిస్తుంది. ఆ మెసేజ్ వచ్చేసరికి రామానుజాచార్య వాళ్ళు ఆలోచిస్తుంటారు ఏం చేయాలి. కానీ దాసరథి వీళ్ళందరూ అంటారు, ఆచార్య, ఇది ఒక పెద్ద అవకాశం, భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశంగా తీసుకోండి. ఒక రాజు వైశ్యుడిగా మారితే రాజ్యం మొత్తం మారిపోద్ది. అంచేత తక్షణమే దీన్ని మీరు తిరస్కరించకుండా దీన్ని అంగీకరించి ఆ రాకుమారిని ఈ రాక్షస బారి నుంచి కాపాడండి అని చెప్పి వాళ్ళందరూ రామానుజాచార్యుల వారిని రిక్వెస్ట్ చేస్తే, వారి యొక్క ప్రార్థనకి ప్రతికూలంగా స్పందించి రామానుజాచార్యుల వారు మైసూరుకి వెళ్తారు, రాజప్రసాదానికి వెళ్తారు. రాజప్రసాదానికి వెళ్ళగానే తెలియకుండానే వైకుంఠ దేవ్ రాయ్ లేచి నిలబడి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆమెతో పాటు రాణి సంతానాదేవి చేస్తుంది, కానీ ఆమె మనసు అంతా మొత్తం ఆయన యొక్క దివ్య రూపాన్ని చూసి, రామానుజాచార్యుల దివ్య రూపాన్ని చూసి, ఆయనలో ఉన్న ఆ అందాన్ని చూసి, ఆ యొక్క అవయవాల యొక్క రూపురేఖలు చూసి ఎంతో తన్మయత్వంతో ఏనాడు చూడలేదు, చూస్తే సాక్షాత్ భగవంతుడు దిగి వచ్చినట్టుగా ఉన్నాడే, నిజంగా ఆచార్యుడా లేకపోతే భగవంతుడా అని ఆమె ఆశ్చర్యపోతూ అలా చూస్తుంది. ఈ వైకుంఠ దేవరాయ కూడా అంతే విధంగా ఉంటున్నారు. ఆ యొక్క రామానుజాల యొక్క ముఖంలో వస్తున్న ఆ తేజస్సు ఇవన్నీ చూసి ఈయన సాధారణ వ్యక్తి కాదు అనుకున్నాడు. అని అయినప్పటికీ
సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి అడుగుతాడు, ఏమిటి ఆచార్య, నేను విన్నాను, ఒక కన్సర్న్ అంటే ఒక ఇది అనమాట, కన్సర్న్ తోటి అడుగుతాడు. ఏమనంటే, నేను విన్నాను మా జైనులందరినీ కూడా మీరు వైష్ణవుగా మార్చేస్తున్నారంట. ఏమిటండి మీ మతంలో ఉన్న విశిష్టత అంటారు. అంటే రామానుజాచార్యులు వాళ్ళు అడుగుతారు, మతం అంటే మీ ఉద్దేశం ఏమిటి అంటారు. అంటే మతం చాలా ఉన్నాయి, బౌద్ధ మతం, యూనో మా జైన్ మతం, మీ హిందూ మతం, ఇలా రకరకాలు ఉన్నాయి, ఏదో అవచ్చు, ఉన్నాయి. కానీ నిజమైన మతం ఏంటంటే భగవంతుడి కోసం తెలిపేది, భగవంతుడు ప్రేమించడం ఏంటో తెలిపేది. అంచేత దేవాదేవుడైన వైకుంఠరాయుడు ఆయన విష్ణువుని రంగనాథుని ప్రేమించడం నేర్పేదే నిజమైన మతం. అదే నేను నేర్పుతున్నాను, దానికే మీ రాజ్యవాసులందరూ దాసోహం అవుతున్నాం అని చెప్పి చెప్తాడు. తర్వాత అక్క కొన్ని ప్రశ్నలు అన్ని వాదిస్తూ ఉంటారు. అన్నిటికీ చక్కగా రామానుజాచార్యులు వారు సమాధానాలు చెప్పి వైకుంఠ విఠల దేవరాయని ఆ, ఆనందపరుస్తాడు. ఆ సంభాషణ వింటున్నప్పుడు రాణికి రోమాంచాలు అయిపోయి ఆనందం, తెలియని ఆనందం పెరిగిపోతుంది. రామానుజాల మీద ఎంతో ప్రేమాభిమానం పెరిగిపోతున్నాయి. లాస్ట్కి రాజు ఒక నిర్ణయానికి వస్తాడు, ఈయన సరైన వ్యక్తి, ఈయన్ని అడిగితే మనం అడగాలి అని చెప్పి, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నట్టుగా ఉంటుంది. అంటే మీరు పిలిస్తేనే కదా వచ్చింది నేను రామానుజాచార్యులు. దానికి అవును, అప్పుడు అంటాడు అన్నమాట, అవునని నేను పిలిపించాను, ఎందుకంటే ఇగో నా కూతురు, అప్పటికే రాణి లోపలికి వెళ్ళిపోయి కూతురు తీసుకొచ్చేస్తుంది ముందుకి, ఇంకా రాజు నిర్ణయించడానికి ముందే. అప్పుడు రాజు చూపించి, మా కూతురు బ్రహ్మరాక్షస పీడన పడి చాలా బాధపడుతుంది. మా గురువులు ఎవరు కూడా వారి వాళ్ళు ఈ రాక్షసుని బారి నుంచి విడిపించడానికి సుముఖత కానీ వారి యొక్క సామర్థ్యత కానీ మీరు చూపించలేదు, ఎటువంటి ఆసక్తి చూపించలేదు. అంచేత నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నా కూతుర్ని ఈ బారి నుంచి కాపాడాలని చెప్పి. రామానుజులు ఒకసారి తిరిగి తన ఆమె విఠల దేవరాయ యొక్క కూతురు వైపు చూస్తాడు. చూస్తే ఆమె నవ్వుతూ నమస్కరిస్తూ, ఆచార్య, నాకేం వద్దు, మీ చరణాలు నా తల మీద పెట్టండి, మీ చరణ పాదతీర్థం నాకు ఇస్తే ఆడితో సంతోషించి నేను ఈ ఈ బాలిక వదిలి నేను వెళ్ళిపోతానంటాడు. అనగానే ఇంకా ఆ మాట వినగానే వెంటనే రాజు రాణి ఇద్దరు కూడా కాలుపై పడతారు. స్వామి, దయచేసి అది చేసి మా కూతుర్ని రక్షించండి, మా కూతుర్ని ఈ బాధల నుంచి విముక్తురాలను చేయండి అని చెప్పి వేడుకుంటే, వెంటనే రామానుజాచార్యుల వారు ఆ బాలిక శిరస్సు మీద తలబెడతారు. దాంతోపాటు తన పాదాలు కడిగి ఆ తీర్థాన్ని ఇవ్వగానే తాగిన వెంటనే ఒక తేజవంతమైన ప్రకాశం బయటకు వచ్చి వెళ్ళిపోతుంది. ఈమె కింద పడిపోతే కొంతసేపటికి ఆమె ఏవో సేవలు చేసి ఆ రాకుమార్తెను మళ్ళీ తీసుకొస్తారు. రాకుమార్తె ఎంతో కృతజ్ఞత భావంతో రామానుజాచార్య వారి పాదాలకి నమస్కరించి పాదాలకు పూజించి తను కూడా పూజిస్తుంది. ఇది చూసిన తర్వాత ఇంకా రాజుకి రాణికి ఇంకా తెలియని ఆనందం, పట్టణ ఆనందంతో వాళ్ళు కూడా దాసోహం అయిపోతారు. దాసోహం అయిపోయి వెంటనే ఆయన అడుగుతారు, నేను ఇప్పుడు మీకు
దాసోహంగా మీ దగ్గర శిష్యరికం తీసుకోవాలనుకుంటున్నాను, నాకు దయచేసి నన్ను ఆ, ఈ మీరు శిష్యుగా స్వీకరించండి అని చెప్పి పెట్టుకుంటే వెంటనే రామానుజాచార్యులు వారు ఆయనకి దీక్ష ఇచ్చి విష్ణువర్ధనుడు అని చెప్పి పేరు పెడతారు. ఆ పేరు పెట్టి ఆయన్ని అక్కడి నుంచి సారీ విష్ణువర్ధన్ పేరు పెడతారు. పేరు పెడితే ఎప్పుడైతే రాజు వైష్ణవ్యాన్ని స్వీకరించాలని తెలిసిందో అక్కడ రాజుతో పాటు ఉన్న అనుయాయులందరూ కూడా స్వీకరిస్తున్నారు. అది విని ఇంకా గ్రామ ప్రజలు గ్రామవాసులందరూ కూడా రాజుగారి దగ్గరికి వచ్చి మేము కూడా స్వీకరిస్తాం, మాకు కూడా అనుమతి ఇవ్వండి, ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఏంటంటే అందరూ జైల్లో ఉండాలని చెప్పి, అంటే మీరు కూడా మాకు ఆజ్ఞ ఇస్తే మేము కూడా రామానుజాచార్య వారికి దాసోహనమై ఆయన నుంచి ఎన్నో శిష్యులుగా స్వీకరిస్తామని. అప్పుడు విష్ణువర్ధనుడు మళ్ళీ రామానుజాచార్య వారిని వేడుకుంటాడు, దయచేసి వీళ్ళందరూ కూడా స్వీకరించండి అని చెప్పి. ఆ విధంగా ఆ రాజ్యవాసులందరూ కూడా రామానుజాచార్య వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా వైష్ణవులుగా మారిపోతున్నారు జైన్ మతం నుంచి. అది తెలిసి 12,000 మంది గురువులకి కోపం వచ్చింది, చాలా ఆ, క్రోధంతో ఊగిపోతున్నారు. ఊగిపోయి వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు అవును? ఏమనంటే ఇలా కాదు, రాజు పవర్ పంపిస్తాడు, నువ్వు మమ్మల్ని అవమానపరిచావు, మా అనుమతి లేకుండా నువ్వు వైష్ణవ సాంప్రదాయాన్ని స్వీకరించావు. అందుకన్నా రామానుజాచార్యుల వారి యొక్క గొప్పదనం ఏమిటి, ఆయనకేమి తెలుసు, ఏదో బ్రహ్మరాక్షసుని విడిపించినంత మాత్రం ఆయన గొప్పవాడు అయిపోతాడా? అది ఏ భూత వైద్యుడు చేయగలడు, దానికి రామానుజాచార్యుల వారి ఎందుకు, దానికి నువ్వు శిష్యునికి అయిపోవడమేనా? ఆయన నిజంగా సరైన వాడైతే మాతో శాస్త్రపరంగా వాదించి మమ్మల్ని ఓడించి అప్పుడు ఆయన ఒక వైష్ణవ సాంప్రదాయాన్ని ఇక్కడ స్థాపించమని చెప్తారు. అదే సవాల్ని విష్ణువర్ధనుడు రామానుజాచార్యులకు నివేదిస్తాడు. రామానుజాచార్యుల వారు దానికి ఒప్పుకుంటాడు. ఒప్పుకొని నేను వీళ్ళందరితో వాదిస్తాను, కానీ ఒకటే ఒక షరతు, నేను వీళ్ళతో వాదించేటప్పుడు నేను నా చుట్టూ ఒక గదిలాగా క్యాబిన్ లా కట్టి, గదిలా కట్టి ఆ మధ్యలో నేను కూర్చుని వీళ్ళతో వాదిస్తాను, వాళ్ళ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను, అంచేత దయచేసి నాకు అలాంటి ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్తాడు. దానికి తగ్గట్టుగానే రాజు ఒక ఒక పందిరిలాగా వేసి దాని చుట్టూ గోడ కట్టి మధ్యలో రామాంజలి వారికి ఒక ఆసనం వేస్తాడు. చుట్టూ ఈ 12,000, దాని చుట్టూ 12,000 మంది జైన్ ఆచార్యులు కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళు ప్రశ్నలు సంధిస్తున్నారు. రామానుజాచార్యులు ప్రతి ఒక్కరి ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్తున్నాడు, ఎవరు అడిగినా సరే. 12,000 మందికి ఒక్కసారి అడుగుతుంటే 12,000 మంది 12,000 మందికి ఆయన సమాధానం చెప్తున్నాడు. ఆయనకి ఇంకా వాళ్ళకి అర్థం అవడం లేదు, ఒక్కసారి ఎంతమందికి ఎలా చెప్పగలుగుతున్నాడు, ఏ విధంగా ఆయన మాట్లాడిస్తున్నాడు, ఏ విధంగా ఆయన చెప్తున్నాడు, లోపల ఏమైనా శాస్త్రాలు పెట్టుకున్నాడా అని ఆయన
ఆ, వాళ్ళందరికీ జైన్ గురువులందరికీ డౌట్ వస్తుంది. వచ్చి లోపల ఏం చేస్తున్నాడో చూడాలని చెప్పి తెరచి చూశారు. చూస్తే ఇంకేముంది, లోపల రామానుజాలు ఆదిశేషు రూపంలో 12,000 మంది, 12,000 పడగలతోటి కూర్చుని ఉన్నాడు. ఒక్కొక్క పడగలో ఒక్కొక్కరు సమాధానం చెప్తూ ఒక్కొక్కరితో వాదిస్తున్నాడు. కానీ అది చూశారు, కానీ ఆయన అందులోంచి వచ్చిన తేజస్కి వాళ్ళందరూ వెళ్ళి పడి కింద పడిపోయారు. పడిపోయాక కొంతమంది లేచిన తర్వాత వాళ్ళందరూ కూడా రామానుజాల గారికి మళ్ళీ దాసోహమై వాళ్ళందరూ రామానుజాచార్య గారికి శిష్యులు అయిపోయారు. ఆ విధంగా రామానుజ వాళ్ళు ఏం తెలియదుగా మళ్ళీ మా ఆమరణంలో మళ్ళీ తీసి వెంటనే వాళ్ళందరినీ వాళ్ళందరూ కూడా రామాచార్య పాదాల మీద పడి పాదాలకి నమస్కరించి వాళ్ళందరూ శిష్యులు అయిపోయారు. ఆ విధంగా గురువులతో పాటు రాజుతో పాటు మొత్తం రాజ్యం వైష్ణవ రాజ్యం అయితే. అలాగా ఇంకా ముందుకు వెళ్తున్నారు. వెళ్తుంటే యాదగిరి అంటే అదే తిరువనంతపురం, మనం ఇప్పుడు దాన్ని ఇదంటారు, మేలుకొట్టే అంటాం. అక్కడికి వచ్చేటప్పటికి రామానుజాచార్యుల వారికి ఆయన పెట్టుకున్న తిలకం అయిపోయింది. దానికి అరే తిలకం అయిపోయింది, ఏం చేయాలా అని చెప్పి ఆయన ఆలోచిస్తుంటే అప్పుడు ఆలోచిస్తూ కొంచెం చింతనతో రేపు ఉదయం లేచేటప్పటికి నాకు తిలకం లేదు, ఎలా చేయాలా, ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తుంటే అక్కడ ఆ రోజు రాత్రి నారాయణుడు కల్లోకి వస్తాడు. వచ్చి చెప్తాడు, పక్కనే ఒక పుష్కరిణి ఉంది, ఆ పుష్కర కింద నుండి మట్టి తీస్తే అది తెల్ల మట్టి, దాంతో మీరు చందనం పెట్టుకోవచ్చు. అంచేత మనకి గోపీ చందనం, మనకి గోపీ కలాబ్ అని చెప్పి ద్వారకా దగ్గర ఉంది, దాంతో మన గౌడీ వైష్ణవులు అందరూ ఎలాగైతే తిలకం పెట్టుకుంటామో, శ్రీ వైష్ణవులు అందరూ ఈ కొలం నుంచి వచ్చిన మట్టితోటి తిలకం పెట్టుకుంటారు. ఆ విధంగా అక్కడ ఆయన రామానుజాచార్య యొక్క తిలకం యొక్క చింతనని తొలగిస్తాడు. నెక్స్ట్ ఉదయం వెళ్తాడు, రామానుజాచార్యులు మట్టి తీసుకుని అక్కడి నుంచి దాన్ని తిలకానంగా పెట్టుకోవడం మొదలు పెడతారు. అయితే అక్కడ యాదగిరిలో అదే ఉంటున్నప్పుడు ఒకరోజు రాత్రి మళ్ళీ అదే నారాయణ వస్తాడు. మళ్ళాకి వచ్చి చెప్తాడు, నేను ఫలానా చోట ఆ పుష్కరంలో ఉన్నాను, దయచేసి నన్ను బయటికి తీయండి అని చెప్తాడు. నెక్స్ట్ డే ఉదయాన్నే ఆ కొలం దగ్గరికి వెళ్ళి ఎంత నెత్తుకినా కనబడకపోతే రామానుజాల వారికి ఏం చేయలేదు అర్థం ఒక మళ్ళీ వెనక్కి డిస్ప్లే వెనక్కి వచ్చేస్తాడు. వస్తే మళ్ళీ కల్లా వస్తాడు మళ్ళీ నారాయణ. వచ్చి దగ్గరని తీసుకెళ్ళి ఎక్కడున్నాడు చూపిస్తాను, నేను ఇక్కడున్నాను అని చెప్పి. అయితే రామానుజాచార్యుల వారికి ఏం చేయాలో తెలియక అక్కడ తవ్వితే స్వామికి తగులుతుందేమో అని చెప్పి అక్కడి నుంచి నీళ్లు తెప్పించి ఆ నీళ్ళతో మొత్తాన్ని ఆ చిన్న గుట్టలాగా ఉంటే గుట్టని కరిగిపోయే వరకు నీళ్ళు పోస్తూ ఉంటాడు. ఆ పోస్తుంటే ఆ తెల్ల చందనం లాంటి గొట్ట ఆ మొత్తం కరిగిపోయి దాంట్లో వచ్చి ఒక నారాయణ విగ్రహం వస్తుంది. ఆయన పేరే చిలువ నారాయణ. చిలువ అంటే దాగి ఉన్నవాడు అని. చిలువ నారాయణ అని చెప్పి ఆ విగ్రహం చేసి దాన్ని ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించిన తర్వాత అదంతా విష్ణువర్ధన్ యొక్క రాజ్యం నుంచి ఆయన యొక్క పాలన జరుగుతుంటది. అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల అంతా
యాదగిరి చుట్టుపక్కల ప్రాంతం అంతా ఎంతో వర్షాలు లేక అనావృష్టి వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే విష్ణువర్ధన్ని ఒక సహాయంతో అక్కడ ఒక ఆ, ఆనకట్ట కట్టించి ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని సస్యశ్యామలం చేస్తాడు. సో అంచేత అక్కడ నారాయణ స్వామి వచ్చాడు కాబట్టి దాని పేరు ఆ యాదగిరి పేరు, యాదగిరి అన్న ప్రదేశం పేరు తిరునారాయణపురం అని పెట్టి పెట్టారు. తిరు అంటే శ్రీ, యాక్చువల్గా నారాయణ ఉన్నారని నారాయణ పేరు, తిరునారాయణపురం అని చెప్పింది. అదే ఇప్పటికి మేలుకొట్టే అంటారు, మేలుకొట్టే అంటారు. ఈ విధంగా రామానుజాచార్యుల వారు తిరునారాయణపురంలో ప్రవేశించారు. అదే అక్కడ తిరునారాయణపురంలో ఒక చాలా విశిష్టత ఉంది. ఏదైతే ఈ చెలువ నారాయణ స్వామి విగ్రహం నిజానికి ఎంతో పురాతనమైనది. ఎందుకంటే ఇది ఈ ప్రదేశం ఎంతదంటే ఇక్కడికి రాముడు వచ్చి ఇక్కడ నారాయణ స్వామిని పూజ చేశాడు. తర్వాత కృష్ణుడు వచ్చాడు, బలరాముడు వచ్చాడు, పాండవులు వచ్చారు. ఇలా వీళ్ళందరూ వచ్చి ఈ నారాయణుని పూజించిన ప్రదేశం అది. అటువంటి నారాయణుడు ఈరోజు మళ్ళీ దొరికాడు. సంహవ్ కాల ప్రభావం చేత భూమిలోకి అదృశ్యం అయిపోయినా మళ్ళీ రామానుజాల ద్వారా బయటపడ్డాడు. కాబట్టి ఇదే విధంగా ఇక్కడ విగ్రహం, ఉత్సవ విగ్రహం కూడా ఇక్కడ ఉండాలి ఎక్కడ అని చెప్పి దానికోసం వెతకడం మొదలుపెట్టాడు రామానుజాచార్యుల వారు. దానికోసం విచారణ చేయడం మొదలుపెట్టాడు, ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. చేస్తుండగా అలాగే చరిత్ర చదువుతుండగా తెలిసింది ఏంటంటే ఈ ఉత్సవమూర్తిని ఢిల్లీ సుల్తాన్ వీళ్ళందరూ కూడా మరి సారీ నెతుకుతూ చాలా చింతన కలుగుతుంటే ఆ చింతన చూడలేక మళ్ళీ స్వామి మళ్ళీ వస్తాడు కల్లో వచ్చి చెప్తాడు, యాక్చువల్ నిజానికి నేను ఇక్కడ లేను అని, నేను ఢిల్లీలో ఉన్నాను అంటాడు. ఢిల్లీలో ఉన్నా ఎలాగంటే ఈ ముస్లిం రాజులు వచ్చి, ఢిల్లీ సుల్తాన్ వచ్చి ఈ దీన్ని ఈ యాదగిరి అదే తిరు నారాయణపురం మీద దండయాత్ర చేసి ఆ ఉత్సవమూర్తుల్ని తీసుకెళ్ళిపోతాడు. ఆ ఉత్సవమూర్తి పేరు రామప్రియ. ఎందుకంటే యాక్చువల్గా ఈ నిజానికి ఇది చాలా చాలా విశిష్టమైనది. రాముడికి అతి ప్రియమైన విగ్రహం, రాముడు పూజించాడు, తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించాడు. చేత దానికోసం ఇప్పుడే చెప్తున్నాం. చెప్తా చూద్దాం. అంటే రాముడికి అతి ప్రియమైన విగ్రహం కాబట్టి ఈ విగ్రహం ఉత్సవమూర్తి పేరు రామప్రియ అని పేరు పెట్టుకోండి. పేరు అంచేత అక్కడ నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పగానే విష్ణువర్ధన్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇలా ఢిల్లీ దగ్గరికి వెళ్తున్నారు, అంచేత నేను ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహం తీసుకొద్దామని అనుకుంటున్నాను అనగానే విష్ణువర్ధనుడు వెంటనే కొంతమంది సైనికులు ఇచ్చి వెనకాల పంపిస్తాడు. రామచంద్ర నాకెందుకు సైనికులు అంటారు, మీరు వెళ్తుంది ఒక ముస్లిం రాజు దగ్గరికి. అంచేత ఆయన ఏం చేస్తాడో, మిమ్మల్ని ఏం చేస్తాడో తెలియదు కాబట్టి
మీకు రక్షణగా వీళ్ళని పంపిస్తున్నాం అని చెప్పి పంపిస్తాడు. రామానుజాచార్యుల వారు కాదన్నాక ఆ ఢిల్లీ ఆ, 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 సైనికులతో పాటు ఢిల్లీకి వెళ్తారు. ఒక సన్యాసి సైన్యంతో వచ్చేటప్పటికి ఢిల్లీ సుల్తాన్ గాబరాపడి తన సైన్యాన్ని పంపిస్తాడు. ఆ, పంపించి ఎంక్వైరీ చేయండి, ఏమాత్రం డౌట్గా ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయలేకపోతే సంహరించండి అని చెప్పి పంపిస్తాడు. ఏ, ఆ సైన్యం వచ్చేటప్పటికి ఇక్కడ రాజు సైన్యం అంతా, విష్ణువర్ధన్ సైన్యం అంతా రెడీ అయిపోతారు. వాళ్ళు వస్తున్నారు, మన అటాక్ చేయడానికి వస్తున్నట్టున్నారు, మన అటాక్ ఏ మాత్రం దగ్గరికి వచ్చిన అటాక్ చేద్దామని. కానీ రామానుజుల వారు శాంతపరుస్తారు. ఆగండి ఆగండి, అంతా ఆవేశపడదు. ఉం? ఎందుకంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారో మనకు తెలియదు అని చెప్పి. అప్పుడు రాజులు వచ్చి ఎందుకు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అన్ని ఎంక్వైరీ చేస్తే రామానుజాచార్యుల వారు ఎటువంటి భక్తి లేకుండా సాధారణ చెప్తారు. ఆయన యొక్క మాటలు మాధురత, మాటల్లో ఉన్న గంభీరత చూసి వాళ్ళకి ఎటువంటి డౌట్ రాదు ఈరోజు. అప్పుడు చెప్తారు రామానుజాచార్యులు, మేము ఇలాగా విగ్రహాన్ని ఉత్సవ విగ్రహాన్ని మీ రాజువారు తీసుకొచ్చారు, దాన్ని తీసుకెళ్ళడానికి మేము వచ్చాం, అంతే తప్ప మాకు ఇంకేం లేదంటారు. ఇవి ఆయన కానీ మాకు ఆ విగ్రహాన్ని ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం, ఏం లేదంట. అయితే సుల్తాన్ దగ్గరికి వీళ్ళందరూ బందీలుగానే తీసుకొస్తారు. ఎందుకంటే రామానుజాచార్యులు వారు చెప్పారు కాబట్టి వీళ్ళు సైనికులు కూడా బందీలుగానే చేస్తారు. అంటే వారి యొక్క సరెండర్ ఆధీనంలోకి వెళ్ళిపోతాడు. అందరూ వస్తారు, వస్తే సుల్తాన్ వచ్చి చెప్తారు ఎందుకు వచ్చారంటే, మళ్ళీ సుల్తాన్ చెప్తారు ఇలాగా యాదగిరి నుంచి మీరు ఉత్సవమూర్తిని తెచ్చాను, తీసుకొచ్చారని చెప్పి విన్నాను, దాన్ని మేము తీసుకువెళ్ళడానికి వచ్చేవాడు. అంటే సుల్తాన్ అంటాడు, ఏ ఉత్సవమూర్తో నాకు తెలియదు, ఏ మూర్తో తెలియదు, ఎందుకంటే నేను కొన్ని వందల మందిరాలను కొల్లగొట్టాను కొల్లగొట్టంటే దోచుకోవడం, కొల్లగొట్టాను. అంచేత మీరు ఏ ఉత్సవమూర్తి కోసం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. మీరు కావాలంటే కింద గొడవలో ఉత్సవమూర్తులన్నీ ఉన్నాయి, దాంట్లో వెళ్ళి మీకు నచ్చింది మీ ఉత్సవమూర్తి ఎవరో తీసుకుని వెళ్ళిపోవాలి. రామానుజాచార్యుల వారిని ఆ సైనికులు తీసుకెళ్తారు కిందకి. రామానుజాచార్యుల వారు మొత్తం ఆ గుడాలను పైనుంచి కింద వరకు మొత్తం వెతుకుతారు, ఎక్కడా లేదు ఆ విగ్రహం. రామానుజాచార్యుల వారు తిరిగి వెనక్కి వస్తారు, వచ్చి సుల్తాన్కి ఇదే చెప్తారు. వచ్చి చెప్తారు, స్వామి రాజా, మీరు పంపిన గొడవని చూసాం, కానీ ఎక్కడ కూడా ఆ విగ్రహం ఉన్నట్టు ఏం కనబడలేదు. ఇది కాకుండా మీరు ఇంకెక్కడైనా విగ్రహాలు పెట్టారా, వేరే విగ్రహాలు ఎక్కడైనా ఉన్నాయా? లేదే, నేను తెచ్చినన్ని దాంట్లోనే పెట్టాను, దాంట్లోనే ఉండాలి, మీరు సరిగ్గా చూడండి అని చెప్తారు. మళ్ళీ రెండో రోజు కూడా వెళ్తారు, రెండో రోజు వెళ్ళి కూడా నిలుపుతారు, అయినా సరే లేదు. మళ్ళీ వస్తాడు, లేదు రాజా, ఎటువంటి విగ్రహాలు లేవు, మీరు ఇంకెక్కడే ఉన్నాయి, వేరే విగ్రహాలు ఉంటే మీ అక్కడ కూడా చూసుకుంటాను ఒకసారి అంటాడు. ఇంకెక్కడా పెట్టలేదు నేను అని చెప్పి, "ఆ, ఆ, ఆ, ఒక విగ్రహం మా అమ్మాయి దగ్గర ఒకటి ఉంది, అది చాలా విశిష్టమైన విగ్రహం, అందుకని అది మా అమ్మాయి దగ్గర ఉంది" అని చెప్తాడు. ఆ విశిష్టత అనేది, ఆ విగ్రహం ఏమిటి అనేది మనం వచ్చే క్లాస్లో చర్చిద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈరోజు చర్చించుందాం నేను.
ఓకే.